Hi, in this session we are going to discuss about canonical tags or canonicalization. So these are one of the important topic in technical SEO. So దీని గురించి మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. బిఫోర్ మనం canonicalization గురించి డిస్కస్ చేసే ముందు సో we need to discuss about duplicate content. So everyone know about duplicate content. Like brief గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అసలు duplicate content అంటే ఏంటి అనేసి. What is duplicate content? Duplicate content is the content that is similar or exact copies of content on other website or on different pages on the same website. సో డూప్లికేట్ కంటెంట్ అంటే సేమ్ కంటెంట్ అనేది అదర్ వెబ్సైట్లో ఉండడం కానీ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ కంటెంట్ని ఒక పేజ్లో వాడతారు అండ్ అదే వెబ్సైట్లో ఇంకొక పేజ్లోనే వాడతారు అనమాట. సో వాటిని కూడా మనము డూప్లికేట్ కంటెంట్ అంటాం. హ్యావింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డూప్లికేట్ కంటెంట్ ఆన్ ఎ వెబ్సైట్ కెన్ నెగటివ్లీ ఇంపాక్ట్ గూగుల్ ర్యాంకింగ్. ఎప్పుడు కూడా డూప్లికేట్ కంటెంట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గూగుల్ ర్యాంకింగ్లో ఉంటుంది అనమాట. In other words, duplicate content is content that is word to word the same as content that appears on another page. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగానే అసలు ఎందుకు డూప్లికేట్ కంటెంట్ని గూగుల్ ఎంకరేజ్ చేయదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి. సో ఏంటి ఆ డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా డౌట్ నేను గూగుల్ సెర్చ్ చేస్తాను. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి, డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు వెంటనే సెర్చ్ చేశాను నేను అండ్ ఈ పేజ్లోకి వెళ్ళాను అనమాట. ఈ పేజ్లోకి వెళ్ళి సమ్ కంటెంట్ అనేది మనకి చూపిస్తుంది అనమాట ఈ పేజ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ కంటెంట్ చూపించింది, నాకు ఇక్కడ ఉన్న కంటెంట్ అనేది నచ్చలేదు అనమాట. వెంటనే ఏం చేస్తాను, నేను బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్తే ఓకే సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను అనుకోండి. సెకండ్ వెబ్సైట్లో కూడా సేమ్ ఫస్ట్ వెబ్సైట్లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ సెకండ్ వెబ్సైట్లో కూడా సేమ్ అదే కంటెంట్ ఉంది అనుకోండి. అప్పుడు నాకు వచ్చి ఇరిటేషన్ వస్తుంది అనమాట. వెంటనే ఏం చేస్తాను, నేను లైక్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే అగైన్ సేమ్ కంటెంట్ ఉంటే సో లాస్ట్కి నాకు ఏమనిపిస్తుంది, గూగుల్లో వచ్చే రిజల్ట్ అంత ఎగ్జాక్ట్గా లేదు అంటే యూజర్ సాటిస్ఫై చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఏం చేస్తాను, గూగుల్ కాకుండా అదర్ సర్చ్ ఇంజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను bing.comకి వెళ్ళిపోతాను అనమాట. సో బింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ సర్చ్ ఇంజన్ అనమాట. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాను లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిజల్ట్ ఉందనుకోండి, ఇది డిఫరెంట్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. అలా ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది గూగుల్ పైన క్రియేట్ కాకుండా డిఫరెంట్ యూనిక్ కంటెంట్ని గూగుల్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. బట్ డూప్లికేట్ కంటెంట్ ఆల్సో అప్లైస్ టు కంటెంట్ దట్ ఈస్ సిమిలర్ టు అదర్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్లైట్లీ రీరిటర్న్. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే కంప్లీట్ సెంటెన్స్ సేమ్ టు సేమ్ ఉంటేనే కదా డూప్లికేట్ కంటెంట్ అనుకుంటుంది అనేసి జస్ట్ ఓన్లీ సమ్ వర్బ్స్ మార్చి చేస్తారనమాట. లైక్ ఒక వర్బ్కి డిఫరెంట్ సినానిమ్స్ ఉంటుంది, వాటిని యూజ్ చేసి లైక్ ఫామ్ చేస్తారనమాట. గూగుల్ చాలా స్మార్ట్ అనమాట, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్ షుడ్ బి యూనిక్, సమ్ డిఫరెంట్గా రాయాలన్నమాట కంటెంట్ అనేది ఎప్పుడు కూడా. ఇన్ జనరల్ గూగుల్ డజంట్ వాంట్ టు ర్యాంక్ పేజెస్ విత్ డూప్లికేట్ కంటెంట్. ఎప్పుడు కూడా డూప్లికేట్ కంటెంట్ని గూగుల్ అనేది ఎంకరేజ్ చేయదన్నమాట. In fact, Google states that Google tries hard to index and show pages with distinct information. So, if you have pages on your website without distinct information, it can hurt your search engine rankings. Like unique content లేకపోయింది అనుకోండి, యూనిక్ ఇన్ఫర్మేషన్ లేకపోయింది అనుకోండి, ఖచ్చితంగా అది మీ ర్యాంకింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 pages విత్ సిమిలర్ కంటెంట్, ఏ పేజ్, బి పేజ్, సి పేజ్ అనమాట. సేమ్ కంటెంట్ ఏ పేజ్లోను, బి పేజ్లోను, సి పేజ్లోను సేమ్ కంటెంట్ ఉందన్నమాట. Google is not sure which page is original. So all 3 pages will struggle to rank. సో వీటిలో ఏది అసలు ఒరిజినల్ కంటెంట్, ఏది డూప్లికేట్ కంటెంట్ అనేది గూగుల్ తెలియదు. ఎందుకంటే గూగుల్ రూల్ ఏంటి, యూనిక్ కంటెంట్ని ఇవ్వాలనేసి. సో ఇప్పుడు ఈ 3 పీపుల్లో ఒకరిని ఒరిజినల్ తీసుకొని రిమైనింగ్ ఇద్దరిని డూప్లికేట్ చేయాలన్నమాట. బట్ ఎవరిని గూగుల్ ఒరిజినల్, ఎవరిని డూప్లికేట్ అని తీసుకోవాలా? సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ముగ్గురికి డ్యామేజ్ అవుతుంది అనమాట. లైక్ గూగుల్కి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియదు కాబట్టి సో ముగ్గురికి డ్యామేజ్ అనేది పడుతుంది అనమాట. పెనాల్టీ. గూగుల్ హ్యాస్ సెడ్ దట్ డూప్లికేట్ కంటెంట్ కెన్ లీడ్ టు పెనాల్టీ ఆర్ కంప్లీట్లీ డీఇండెక్సింగ్ ఆఫ్ ఏ వెబ్సైట్. సో రేర్ కేసెస్లో జరుగుతుంది యాక్చువల్గా, బట్ దీనిపైన సివియర్గానే గూగుల్ యాక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనము డూప్లికేట్ కంటెంట్ని యూజ్ చేస్తామో ఇండెక్సర్ సమ్టైమ్స్ ఏంటంటే డీఇండెక్స్ చేస్తాం అనమాట. సపోజ్ మనది ఇండెక్స్ అయినా కూడా అగైన్ డీఇండెక్స్ అనేది అయిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్ ఆన్ డూప్లికేట్ కంటెంట్. So if you have a bunch of duplicate pages on your site, you probably don't need to worry about duplicate content penalty. Sometimes Google doesn't just downrank duplicate content, it actually refuses to index it. For example, e-commerce website. So example నేను చూపిస్తాను. కొన్ని కేసులో డూప్లికేట్ కంటెంట్ వాడాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజానే తీసుకుంటాను. అమెజాన్లో ఒక పేజ్ చూద్దాం మనము. సో నేను ఏం చేశానంటే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి డ్రెస్సెస్ అని సెర్చ్ చేశాను. ఓకే, మెన్స్ ఆర్ ఉమెన్స్.
సో ఏదో ఒక డ్రెస్ తీసుకుంటాను నేను. సో ఇప్పుడు మనకి ఈ పేజ్లో ఏంటంటే ఈ డ్రెస్ గురించి ఉందన్నమాట. సో ఆంఫ్ అనే బ్రాండ్ సమ్ ఈ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు సమ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కంటెంట్ ఇవన్నీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫరెంట్ కలర్ని క్లిక్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉన్న కంటెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ కానీ ఏది కూడా మాడిఫై అవ్వదు. సో ఇక్కడ యూఆర్ఎల్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, యూఆర్ఎల్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డ్రెస్ చూపిస్తుంది అండ్ యూఆర్ఎల్ని ఒకసారి నేను కాపీ చేసుకుంటాను. ఫస్ట్ యూఆర్ఎల్ని నేను ఇక్కడ కాపీ చేశాను అనమాట. నెక్స్ట్ నేను అదర్ కలర్ డ్రెస్ని సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కంటెంట్ అనేది ఏం మారుతుంది అనమాట. జస్ట్ ఒక కలర్ నేమ్ మాత్రమే మాడిఫై అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్గా ఉంటుంది. అప్పుడు ఏంటి, సేమ్ కంటెంటే కదా, అప్పుడు డూప్లికేట్ కంటెంట్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూఆర్ఎల్ని కూడా కాపీ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏం చేశాను, ఈ 3 కలర్స్, సో 1 2 3 ఈ 3 కలర్స్ ప్రెస్ చేసినప్పుడు ఏ యూఆర్ఎల్ వస్తుందో ఆ యూఆర్ఎల్ని నేను ఇక్కడ వర్డ్లో కాపీ చేశాను అనమాట. ఇక్కడ చూసారనుకోండి యూఆర్ఎల్లో సో ఏమనుంది, B083 G4 VJXT. సో ఇక్కడ చూస్తే RSZX. ఇక్కడ చూసారంటే G4 GD BP. సో యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ వేరు, ఈ యూఆర్ఎల్ వేరు, ఈ యూఆర్ఎల్ వేరు. సో గూగుల్ ఎప్పుడు కూడా సేమ్ వెబ్సైట్ అని కన్సిడర్ చేసుకోదు, ఓన్లీ యూఆర్ఎల్ని కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 వెబ్ పేజెస్లో ఉన్న కంటెంట్ సేమ్ కంటెంట్, మరి ఈ పేజ్కి ఇష్యూ రాదా అంటే సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే కెనానికల్ ట్యాగ్ అనేది యాడ్ చేస్తారు. సో జస్ట్ మనము రైట్ క్లిక్ అని ఇచ్చేసి సో వ్యూ పేజ్ సోర్స్ అని చేసామంటే సో Ctrl+F కెనానికల్. సో ఇది ఒరిజినల్ పేజ్ అనమాట. జనరల్గా అయితే ఒరిజినల్ పేజ్ అనేది ఇది. రిమైనింగ్ అన్నీ కాపీడ్ అనమాట, డూప్లికేట్ కంటెంట్ అనేసి వాళ్ళు గూగుల్కి ఇంటిమేట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒరిజినల్ యూఆర్ఎల్, రిమైనింగ్ డిఫరెంట్ కలర్స్ కానివ్వండి, సో యూఆర్ఎల్ వాళ్ళు డిఫరెంట్గా యూస్ చేశారు. సో బట్ ఒరిజినల్ వెబ్సైట్ ఏంటి, సో ఇది ఒరిజినల్ వెబ్సైట్. సో ఇది సింపుల్గా ఉందన్నమాట. మనం ఏ యూఆర్ఎల్కి వెళ్ళి చూసినా కూడా ఈ రిలేటెడ్లో ఖచ్చితంగా కెనానికల్ అనే ట్యాగ్ యూజ్ చేసి దీన్ని వాడుంటారు. సో ఇక్కడ కెనానికల్ ట్యాగ్ అంటే ఏంటంటే ఒరిజినల్ వెబ్సైట్ ఎవరు అనేసి మనం గూగుల్కి ఇంటిమేట్ చేస్తాం అనమాట. సో ఈ 3 పేజెస్లో కెనానికల్ ట్యాగ్ మనం యూజ్ చేసి ఎవరు ఒరిజినల్ మనం చెప్పేసామంటే మనకి ఎలాంటి ఇష్యూ లేదనమాట. లేకపోతే గూగుల్కి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలియదు అనమాట. లైక్ మనము ఎప్పుడు డూప్లికేట్ అనేది వాడాల్సి వస్తుందంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ సమ్ అదర్ అప్లికేషన్స్ కానీ మనం ఇలా డూప్లికేట్ కంటెంట్ అనేది వాడాల్సి వస్తుంది. సో లైక్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్కి కూడా మనము డూప్లికేట్ కంటెంట్ వాడామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఆటోమేషన్ అనేది చెన్నై బేస్డ్ కంపెనీ కోసం దీన్ని వాడాం. సో ఇప్పుడు మనం దీంతో ఫోకస్ కీవర్డ్స్ చూసామనుకోండి, సో అన్ని చెన్నై రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లోడ్ అవుతుంది. డేటాబేస్ ఆటోమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సర్వో స్పెషలిస్ట్ కంపెనీ ఇన్ చెన్నై. సో ఈ చెన్నై బేస్డ్ కంపెనీ అనేసి లైక్ నేను అదర్ లొకేషన్స్ని ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హుసూర్, మైసూర్. సో ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ నేను ఫోకస్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ లాస్ట్లో బెంగళూరు, సో బెంగళూరు. సో ఇప్పుడు బెంగళూరు వెబ్సైటు అండ్ చెన్నై వెబ్సైటు సేమ్ కంటెంట్. సో మీరు చూసారంటే కూడా సేమ్ టు సేమ్ కంటెంట్ ఉంటుంది, ఎక్సెప్ట్ బెంగళూరు అనే వర్డ్ మాత్రం మార్చి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, కొంతమంది సెంటెన్స్లో ఓన్లీ ఒక వర్డ్ మాత్రం మారుస్తారు. అప్పుడు సెంటెన్స్ అనేది అది ఇది డిఫరెన్స్ కదా అంటే గూగుల్ చాలా స్మార్ట్, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చెన్నై వెబ్సైట్లో ఇక్కడ చెన్నై అని వాడున్నాము అండ్ ఇక్కడ బెంగళూరు వెబ్సైట్లో బెంగళూరు అని వాడాము. మరి రెండు డూప్లికేట్ కంటెంటే కదా, మరి గూగుల్ రెండు వెబ్సైట్లకి ఇష్యూ చేస్తుంది కదా, రెండు వెబ్ పేజెస్కి గూగుల్ ఇష్యూ చేస్తుంది కదా అంటే నేనేం చేశానంటే జస్ట్ మనం వ్యూ పేజ్ సోర్స్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ నేను ఇంటిమేట్ చేసి ఉంటాను అనమాట గూగుల్కి. సో ఒరిజినల్ కంటెంట్ ఎవరు అనేసి నేను చెప్పేసి ఉంటాను ఆల్రెడీ. సో లింక్ REL = canonical, సో డేటాబేస్ ఆటోమేషన్ .in వీళ్ళు ఒరిజినల్ వాళ్ళు అనేసి, ఇది డూప్లికేట్ వన్ అనేసి నేను ఇంటిమేట్ చేసాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్ ఆటోమేషన్, సో ఇప్పుడు నేను కోయంబత్తూర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి కోయంబత్తూర్ సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసాను డేటాబేస్ ఆటోమేషన్కి. అంటే లొకేషన్కి నేను సపరేట్ వెబ్సైట్ అని క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వన్ చెన్నైది ఒరిజినల్ చెన్నై వెబ్సైట్ అండ్ బెంగళూరు లొకేషన్ నేను ఫోకస్ చేయడం కోసం అంటే ఇప్పుడు నేను టైటిల్ ట్యాగ్లో బెంగళూరు అనే వర్డ్ యూస్ చేసుకుంటాను అనమాట. అదే మనము చెన్నై వెబ్సైట్లో ఓన్లీ ఒక లొకేషన్ మాత్రం మనం ఫోకస్ చేస్తాం. ఆ బెంగళూరు వెబ్సైట్లో నేను ఏం చేస్తాను, బెంగళూరు అనే వర్డ్ కూడా యూస్ చేశాను. సో దెన్ కోయంబత్తూరులో కోయంబత్తూరుని యూస్ చేశాను. బట్ డూప్లికేట్ కంటెంట్ ఇష్యూ రాకుండా ఏం చేస్తాను, నేను గూగుల్కి సేఫ్గా మనమే చెప్పేస్తాను అనమాట.
సో ఒరిజినల్ కంటెంట్ ఎవరు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ చేశానంటే సో కెనానికల్ డేటాస్ ఆటోమేషన్ .in. సో ఇలా మనం ఇండికేట్ చేసుకోవచ్చు అన్నమాట, అదే కెనానికల్ అంటే. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ కెనానికల్ ట్యాగ్? ఏ కెనానికల్ ట్యాగ్ ఆర్ REL equal to canonical or canonical link is a snippet of HTML code that defines the main version for duplicate. లైక్ మనము ఈ REL equal to canonical అని యూజ్ చేసామంటే ఏది మెయిన్ వర్షన్ ఏది డూప్లికేట్ వర్షన్ అనేది మనము ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ హ్యావ్ సేమ్ ఆర్ సిమిలర్ కంటెంట్ అవైలబుల్ అండర్ డిఫరెంట్ URLs, you can use canonical tags to specify which version is the main one and that should be indexed. జనరల్గా అయితే ప్రాక్టికల్గా ఏంటంటే అన్ని పేజ్ని గూగుల్ ఇండెక్స్ చేసుకుంటుంది అనమాట. సమ్ కేసెస్లో టర్మినేట్ చేస్తుంది అనమాట, అంటే క్రాల్ చేసుకోకుండా ఇష్యూ చేస్తుంది. సో ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్కి నేను ఫోకస్ చేస్తున్నాను కదా, మరి DT వెబ్సైట్ అనేది చెన్నైకి ఇండెక్స్ అయింది, బెంగళూరుకి ఇండెక్స్ అయింది, అండ్ కోయంబత్తూర్కి ఇండెక్స్ అయింది, హోసూర్కి ఇండెక్స్ అయింది. సో డిఫరెంట్ లొకేషన్స్కి మనము కెనానికల్ ట్యాగ్ యూజ్ చేసి డూప్లికేట్ అని వాడుతున్నాం అనమాట. ఆల్రెడీ మనం సేఫ్గా గూగుల్కి ఇంటిమేట్ చేస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళు వచ్చి ఇండెక్స్ అవుతుంటున్నారు, బట్ ఇండెక్స్ అనేది అవుతుందన్నమాట. ప్రాక్టికల్గా నేను చూసాను అనమాట, బట్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వదు. మనం కెనానికల్ ట్యాగ్ అనేది వాడడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 పేజెస్ ఉందనుకోండి, సో ఇలా డూప్లికేట్ ఆర్ సిమిలర్ పేజెస్ ఉందనుకోండి. సో ఇలా మనం వాడినందువల్ల ఈ 4 పేజెస్లో మనం REL equal to canonical ఈ పేజ్ అని చెప్పామనుకోండి, ఇది ఒరిజినల్ అన్నట్టుగా గూగుల్ కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. కెనానికల్ ట్యాగ్స్ యూజ్ సింపుల్ అండ్ కన్సిస్టెంట్ సింటాక్స్ అండ్ ఆర్ ప్లేస్డ్ విత్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్. మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసినాం అనుకోండి, దాంతో 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట, హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, సో లాంగ్వేజ్ HTML. సో ఏం చేస్తానంటే హెడ్ క్లోజ్, హెడ్ ఓపెన్. సో సపరేట్గా నేను HTML CSS గురించి చెప్తాను తర్వాత. సో బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. సో ఎప్పుడు కూడా HTMLలో ఓపెన్ ట్యాగ్స్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ అని ఉంటాయన్నమాట. సో ఇలా 2 సెషన్స్ ఉంటాయి, లైక్ హెడ్ అనేసి అండ్ బాడీ అనేసి. సో హెడ్ అండ్ బాడీ అంటే ఏంటంటే, సో ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పాయింట్ కంటే కూడా కింద ఉన్నవన్నీ కూడా బాడీ పార్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా బాడీ పార్ట్. లైక్ మనం దీనికంటే ఈ బార్డర్ కంటే పైన ఉన్నవన్నీ కూడా హెడ్ పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కర్సర్ పెట్టామనుకోండి, ఇక్కడ చూపిస్తాం కదా, ఇది టైటిల్ ట్యాగ్. ఈ టైటిల్ ట్యాగ్ కానివ్వండి, మెటా డిస్క్రిప్షన్ కానీ, ఇవన్నీ కూడా మనము హెడ్ సెక్షన్లో రాస్తాం అనమాట. సో హెడ్ అంటే ఏంటి, ఈ సెక్షన్లో ఏదైతే మనం రాస్తామో అవన్నీ మనకి ఇక్కడ కనిపించవు అనమాట. సో హెడ్ సెక్షన్లో రాసేవన్నీ కూడా పైన ఉంటాయి, బాడీలో మనం ఏదైతే రాస్తామో అవి మాత్రమే మనకు కనిపిస్తాయి. సో లైక్ బాడీలో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి, దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. హెడర్ అనేది హెడర్ అండ్ హెడర్ క్లోజ్ అండ్ మెయిన్ పార్ట్ అండ్ మెయిన్ క్లోజ్ అండ్ ఫుటర్ ఓపెన్ అండ్ ఫుటర్ క్లోజ్. హెడ్ సెక్షన్లో మనము టైటిల్ ట్యాగ్స్ ఇవన్నీ రాస్తాం. టైటిల్ ట్యాగ్ ఓపెన్, టైటిల్ ట్యాగ్ క్లోజ్. సో ఇక్కడ మనం ఏదైతే టైటిల్ ట్యాగ్ రాసుకోవాలనుకున్నామో అవి మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ SEO కంపెనీ అని. సో ఈ హెడ్ సెక్షన్లోనే మనము కెనానికల్ ట్యాగ్ అనేది వాడతాం అనమాట. లింక్ REL equal to canonical ఇలానే. సో లింక్ REL equal to canonical href HTTP or HTTPS. సో అది మనం ప్రాపర్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ మనం ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ కంటెంట్ని మనము పెట్టాలన్నమాట. హియర్ ఈస్ వాట్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ మీన్స్. లైక్ లింక్ REL equal to canonical అంటే ఏంటి అంటే, ద లింక్ ఇన్ దిస్ ట్యాగ్ ఈజ్ ద మాస్టర్ ఆర్ కెనానికల్ వర్షన్ ఆఫ్ దిస్ పేజ్. సో లైక్ ఏదైతే మనం కెనానికల్ ట్యాగ్ అలా పెడతామో అది ఒరిజినల్ పేజ్ ఆర్ ఒరిజినల్ కంటెంట్ అని మీనింగ్ అనమాట. href మనం ఏదైతే డొమైన్ పెడతామో అది ఏంటంటే, ద కెనానికల్ వర్షన్ కెన్ బి ఫౌండ్ అట్ దిస్ URL. లైక్ ఏదైతే మాస్టర్ వర్షన్ ఆర్ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఇక్కడ పెడతాం అన్నమాట. సో ఇంతకుముందు మనం కోయంబత్తూరు అండ్ బెంగళూరు వెబ్సైట్ చూసాము. సో కోయంబత్తూరు అండ్ బెంగళూరు వెబ్సైట్లో ఏం పెట్టాము, మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టామన్నమాట. చెన్నైది మెయిన్ వెబ్సైట్. లైక్ మనం అదర్ లొకేషన్స్ ఫోకస్ చేయడం కోసం ఏంటంటే బెంగళూరు కానీ, కోయంబత్తూరు కానీ, హుసూర్ కానీ, మైసూర్ కానీ ఇట్లా పెట్టామన్నమాట. వై ఆర్ కెనానికల్ ట్యాగ్స్ ఇంపార్టెంట్ ఫర్ SEO? Too much duplicate content can also affect your crawl budget. That means Google may end up wasting time crawling multiple versions of the same page instead of discovering other important content on your web page. For example, మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉందన్నమాట, 100 పేజెస్ ఉన్నాయి, దాంతో 60 పేజెస్ యూనిక్ కంటెంట్, బట్ 40 పేజెస్ ఏంటంటే ఈ 60 పేజెస్లో ఉన్న కంటెంట్ని కొద్ది కాపీ చేసి సేమ్ పేజెస్ని మనం ఇప్పుడు ఎట్లయితే చెన్నై, బెంగళూరు, మైసూర్ యూజ్ చేసుకున్నామో సేమ్ అలా డూప్లికేట్ వాడారనమాట.
ఇప్పుడు గూగుల్ ఆ 100 పేజెస్ని క్రాల్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. లైక్ క్రాల్ బడ్జెట్ అనేది ఒక సమ్ లిమిట్ ఉంటుంది. మనం ఆల్రెడీ బిఫోర్ సెషన్లో డిస్కస్ చేసాం, అసలు క్రాల్ బడ్జెట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎక్కువ పేజ్ క్రాల్ అవ్వడం వల్ల ఏంటంటే టైం సరిపోదు అనమాట, క్రాల్ బడ్జెట్ సరిపోదు. దానివల్ల ఏంటంటే కొన్ని పేజ్ని గూగుల్ క్రాల్ అవుతుంది, సమ్ పేజ్ని గూగుల్ నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో మన కెనానికల్ ట్యాగ్లో ఏదైతే ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయో వాటిని మనం ఇండికేట్ చేసామనుకో, ఇది ఇంపార్టెంట్ పేజెస్ అని ఇండికేట్ చేసామంటే సో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఏదైతే యూనిక్ కంటెంట్ ఉంటుందో, మెయిన్ కంటెంట్ ఉంటుందో వాటికి వాల్యూ ఇస్తుంది. సో తర్వాత టైం ఉంటే లైక్ డూప్లికేట్ అయినా కూడా వాటిని ఇండెక్స్ చేసుకుంటుంది అనమాట. అలా చేయకపోతే మనం ఏంటంటే మన క్రాల్ బడ్జెట్ని మనం వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. కొంతమంది ఏంటంటే యూఆర్ఎల్ మాత్రం మారుస్తారనమాట, బట్ సేమ్ కంటెంట్ ఉంటుంది. సో ది పేజ్ లుక్ ద సేమ్, డూ ఐ రియల్లీ నీడ్ టు వేస్ట్ రిసోర్సెస్ క్రాలింగ్ దెమ్ రెగ్యులర్లీ? సో క్రాలర్ ఏమనుకుంటుంది, ఈ 4 ఒకే కంటెంట్ ఉంది కదా, నేను 4ని క్రాల్ చేయడం అవసరమా రెగ్యులర్గా? నలుగురికి దెబ్బ పడుతుంది అనమాట దానివల్ల. కెనానికల్ ట్యాగ్స్ సాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్. దే లెట్ యూ టెల్ గూగుల్ విచ్ వర్షన్ ఆఫ్ పేజెస్ దే షుడ్ ఇండెక్స్ అండ్ ర్యాంక్. సో కెనానికల్ ట్యాగ్ మనం ప్రాపర్గా వాడితేనే గూగుల్కి అర్థమవుతుంది అనమాట. సో ఈ పేజ్ని మనం స్కాన్ చేసుకోవాలా, ఈ పేజ్ మనం స్కాన్ చేయకూడదు అనేసి మనం కెనానికల్ ట్యాగ్ వాడితేనే గూగుల్కి అర్థమవుతుంది అనమాట. దెన్ గూగుల్ స్టేట్స్ దట్ if you don't indicate a canonical URL, we will identify what we think is the best version or URL. ఫర్ ఎగ్జాంపుల్ మన canonical tag పెట్టలేదనుకోండి, గూగుల్ ఓన్ డెసిషన్ తీసుకొని లైక్ వీళ్ళు బెస్ట్, ఈ పేజ్ బెస్ట్, ఆ పేజ్ బెస్ట్ అని ఓన్ డెసిషన్ తీసుకుంటుంది. సో మనమే సేఫ్గా ఇది బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ వే అనమాట. ద బేసిక్స్ ఆఫ్ canonical tag ఇంప్లిమెంటేషన్. అసలు మనం ఎలా canonical tagని ఇంప్లిమెంట్ చేయాలా? రూల్ నెంబర్ 1, యూస్ అబ్సల్యూట్ URL. సో యూ షుడ్ యూస్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ REL canonical HERF HTTP chalaturu.com డిజిటల్ మార్కెటింగ్. సో ఇది అబ్సల్యూట్ URL అనమాట, అంటే HTTPS నుండి కంప్లీట్ URL. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాంటి URLs పెట్టకూడదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఇది మాత్రం పెడతారనమాట. లైక్ అలా పెట్టడం కరెక్ట్ వే కాదనమాట. సో కంప్లీట్ అబ్సల్యూట్ URLని మనము మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. దెన్ రూల్ నెంబర్ 2, యూస్ లోయర్ కేసెస్ URL. ఎప్పుడు కూడా URL అనేది లోయర్ కేసెస్లో ఉండడమే బెస్ట్ వే అనమాట. సిన్స్ గూగుల్ మే ట్రీట్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ URLs యాజ్ 2 డిఫరెంట్ URLs. సో మనం URL గురించి డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. గూగుల్ అనేది లోయర్ కేస్ని ఒక URLగా, అప్పర్ కేస్ని సపరేట్ URL కన్సిడర్ చేస్తుంది అనమాట. రెండు సేమ్ అన్నట్టుగా గూగుల్ కన్సిడర్ చేయదు అనమాట. యూ వాంట్ టు ఫస్ట్ మేక్ షూర్ టు ఫోర్స్ లోయర్ కేసెస్ URL ఆన్ యువర్ సర్వర్ అండ్ దెన్ యూస్ లోయర్ URLs ఫర్ యువర్ canonical tags. సో ఎప్పుడు కూడా చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే లైక్ ఒరిజినల్ URL అనేది లోయర్ కేస్లో ఉంటుంది, కెనానికల్ ట్యాగ్ పెట్టేటప్పుడు అప్పర్ కేస్ వాడతారనమాట. సో గూగుల్ అనేది లోయర్ కేస్ని అప్పర్ కేస్ని డిఫరెంట్ తీసుకుంటుంది, HTTP ఆర్ HTTPSని డిఫరెంట్గా తీసుకుంటుంది అనమాట. యూజ్ ది కరెక్ట్ డొమైన్ వర్షన్. ఇఫ్ యూ ఆర్ ఆన్ ఎ సెక్యూర్ డొమైన్, ఎన్ష్యూర్ దట్ యూ యూజ్ ద ఫాలోయింగ్ వర్షన్ ఆఫ్ యువర్ URL. సో మనము URL పెట్టేటప్పుడు HTTP వెబ్సైట్ మన ఉందనుకోండి, మనం ఖచ్చితంగా HTTPS పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిస్టేక్ చూపిస్తాను నేను ఇప్పుడు డేటా ఆటోమేషన్ అనేది సో ఒరిజినల్ కంటెంట్ ఏంటి, HTTPS అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడే నేను మాడిఫై చేస్తున్నాను. బెంగళూరు వెబ్సైట్లో ఏది ఒరిజినల్ కంటెంట్ చెన్నైది కదా అంటే HTTPS datasautomation.in అని పెట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాము అసలు ఎలా పెట్టున్నారు అనేసి. ఓన్లీ HTTP అని ఉందన్నమాట. కరెక్టేనా ఇట్లా పెట్టడం? తప్పు. సో ఒరిజినల్ కంటెంట్ అనేది HTTPS. గూగుల్ HTTPని వేరుగా HTTPSని వేరుగా తీసుకుంటుంది. జస్ట్ నేను SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో 1 by 1 నేను ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాను. మీ ఎగ్జాంపుల్స్ కోసము నేను ఇక్కడ చూపించాను అనమాట HTTP అని ఉందనేసి. సో మన వెబ్సైట్ HTTPS ఒరిజినల్ అయినప్పుడు HTTPS పెట్టాలన్నమాట, HTTP పెట్టకూడదు. 4, యూస్ సెల్ఫ్ రెఫరెన్షియల్ canonical tags. గూగుల్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, సెల్ఫ్ రెఫరెన్షియల్ canonical tags ఆర్ రికమెండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు DTA గురించి చూస్తున్నాం కదా. సో ఈ వెబ్సైట్ షార్ట్ కట్ ఏంటంటే DTA అని చెప్తాము, డేటా ఆటోమేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా ఆటోమేషన్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇది ఒరిజినల్ వెబ్సైట్ కదా. ఒరిజినల్ వెబ్సైట్లో మనం canonical tag వాడాలన్నా వాడకూడదా చూద్దాం. ఇక్కడ వాడున్నారా లేదా అనేసి Ctrl+F canonical. సో ఒరిజినల్ వెబ్సైట్ అయినా కూడా ఇక్కడ వాడారనమాట. సో ఇక్కడ HTTPS canonical tag వాడారు. సో ఏ పేజ్కి వెళ్ళినా కూడా సో పేజ్కి canonical tag డిఫరెంట్ అనమాట. లైక్ మనము ఏ పేజ్కి తగిన canonical tag ఆ పేజ్కి పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, నేను Ctrl+F canonical. సో ఇక్కడ చూస్తే HTTPS datasautomation.in/company. అదే మనం బెంగళూరు వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, ఇది బెంగళూరు వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ క్లిక్ చేశాను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ అన్ని పేజెస్కి హోమ్ పేజ్ URLని canonical tagగా పెడతారనమాట. ఏ పేజ్ తగ్గిన URLని ఆ పేజ్ పెట్టాలన్నమాట. లైక్ గూగుల్ అనేది ఎప్పుడు కూడా వెబ్సైట్కి కన్సిడర్ చేసుకోదన్నమాట, వెబ్ పేజ్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు అబౌట్ అస్లో ఇక్కడ ఏదైతే మనం datasautomation.in Bangalore/companyలో మనం ఏదైతే కంటెంట్ వాడతామో ఇక్కడ
ఆ కంటెంట్ అనేది ఎక్కడి నుండి కాపీ చేసుకొచ్చాము, డేటాబేస్ ఆటోమేషన్ .in/company అనే వెబ్సైట్ని కాపీ చేసుకొచ్చాం. సో చాలామంది ఏం చేస్తారంటే కెనానికల్ ట్యాగ్లో Ctrl+F కెనానికల్, సో ఇక్కడ ఓన్లీ http డేటాబేస్ ఆటోమేషన్ .in పెడతారు. కానీ మనం కాపీడ్ ఎక్కడి నుండి చేసుకొచ్చాం, డేటాబేస్ ఆటోమేషన్ .in/company అనే చోట నుండి కాపీ చేసుకోవచ్చు అనమాట. సో ఆ యూఆర్ఎల్ పెట్టాలా. సో ఇక్కడ కూడా మనం https మిస్టేక్ ఉంది, సో వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ అనమాట. లైక్ ఏ పేజ్కి ఆ పేజ్ లింకే ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము SPM మిషన్స్ చూసామనుకోండి. సో SPM మిషన్ యూఆర్ఎల్ ఏంటి, డేటాబేస్ ఆటోమేషన్ .in/SPM మిషన్. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో కెనానికల్ ట్యాగ్గా ఏం పెట్టాలా, బెంగళూరు వెబ్సైట్లో. సో చూద్దాం ఏం పెట్టున్నారు అనేసి. సో వ్యూ పేజ్ సోర్స్, Ctrl+F కెనానికల్, సో SPM. ఓకేనా. సో ఏ పేజ్కి తగింది ఆ పేజ్కి మాత్రం పెట్టాలన్నమాట, మనం ఏది పడితే అది పెట్టకూడదు అనమాట. సో అదే గూగుల్ చెప్పింది. గూగుల్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఖచ్చితంగా పెట్టాలని రూల్ ఏం లేదు. బట్ సెల్ఫ్ రెఫరెన్షియల్ కెనానికల్ ట్యాగ్స్ ఆర్ రికమెండెడ్. మనమే ఒరిజినల్ ఓనర్స్ అయినా కూడా, మనదే ఒరిజినల్ కంటెంట్ అయినా కూడా మనము సెల్ఫ్గా మనము చెప్పాలన్నమాట, కెనానికల్ ట్యాగ్లో మెన్షన్ చేసుకోవాలి. ఇన్ కేస్ యూ ఆర్ అన్ష్యూర్ హౌ ఏ సెల్ఫ్ రెఫరెన్షియల్ కెనానికల్ వర్క్స్, ఇట్స్ బేసికలీ ఏ కెనానికల్ ట్యాగ్ ఆన్ ఎ పేజ్ దట్ పాయింటింగ్ టు ఇట్ సెల్ఫ్. కెనానికల్ ట్యాగ్ పెట్టేందువల్ల ఏంటంటే ఆ పేజ్ ఒరిజినల్ కంటెంట్ అని ఇండికేట్ చేస్తుంది అంతే అనమాట. దానివల్ల మనకి ప్రాబ్లం ఏం రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద యూఆర్ఎల్ వేర్ https://digitalmarketing, then a self-referential canonical tag on that page would be same https://digitalmarketing. అదే పేజ్ ఇంతకుముందు మనం డేటాబేస్ ఆటోమేషన్ గురించి చూపించాం కదా. దెన్ రూల్ నెంబర్ 5, యూజ్ 1 కెనానికల్ ట్యాగ్ పర్ పేజ్. చాలామంది చూస్తారంటే మల్టిపుల్ టైమ్స్ ఈ ట్యాగ్ని వాడుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి వాడారనమాట. సో కెనానికల్ ట్యాగ్ ఇక్కడ వాడారు. సో అగైన్ ఇంకోసారి ఇక్కడ ఏమైనా వాడతారనమాట. మల్టిపుల్ టైమ్స్ వాడిన వల్ల ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను. ఇఫ్ ద పేజ్ హ్యాస్ మల్టిపుల్ కెనానికల్ ట్యాగ్స్, దెన్ గూగుల్ విల్ ఇగ్నోర్ బోత్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిక్లరేషన్ ఆఫ్ REL canonical, Google will likely ignore all the REL canonical hints. సో అలా చేయడం కరెక్ట్ వే కాదనమాట. మొత్తాన్ని గూగుల్ అని కన్ఫ్యూజ్ అవుతుంది, మొత్తాన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనము ఒక పేజ్కి ఒక టైటిల్ ట్యాగే, ఒక కెనానికల్ ట్యాగ్, ఒక మైనర్ డిస్క్రిప్షన్ ట్యాగ్, ఒక H1 ట్యాగ్, ఇలా ఒకటే వాడుకోవాలన్నమాట. మల్టిపుల్ టైమ్స్ అనేది మనం వాడడం కరెక్ట్ వే కాదనమాట. ఇప్పుడు మనం అసలు కెనానికల్ ట్యాగ్ని ఎట్లా యాడ్ చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ నేను cPanలో చూపిస్తాను, తర్వాత వర్డ్ప్రెస్లో ఎలా యాడ్ చేస్తాం చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు డేటాబేస్ ఆటోమేషన్ తీసుకుందాం మనము. నేను డేటాబేస్ ఆటోమేషన్ cPanలో ఓపెన్ చేస్తాను. cPanలో ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్, ఇప్పుడు మనం బెంగళూరులో మాడిఫై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒరిజినల్ ఇది పెడతాం మనము. సో పబ్లిక్ HTML, సో బెంగళూరు. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి డిఫరెంట్ ఫోల్డర్ పెట్టుంటాం. బెంగళూరు, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరపల్లి, తిరుపూర్. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి ఒక ఫోల్డర్ పెట్టాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి చూస్తాను ఇప్పుడు. సో index.php అని ఉంటే అది హోమ్ పేజ్ అనమాట. సో రైట్ క్లిక్, ఎడిట్. సో నేను హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ని అక్కడ పెడతాను అనమాట. జస్ట్ డేటాబేస్ ఆటోమేషన్ .in. ఇది బెంగళూరు వెబ్సైట్ మనం అప్లోడ్ చేస్తుంది బెంగళూరులో. సో ఇక్కడ కెనానికల్ ట్యాగ్ ఆల్రెడీ చూసుకోవాలా, కెనానికల్. సో REL = కెనానికల్ ఇక్కడ రాస్తున్నారు. సో నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్లో https డేటాబేస్ ఆటోమేషన్ .in/index. సో హోమ్ పేజ్ని మనం ఇండెక్స్తో మెన్షన్ చేస్తాం అనమాట. దెన్ మెన్షన్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్, క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబౌట్ అస్ పేజ్కి చేయాలనుకోండి. సో ఇది అబౌట్ అస్ కదా. సో యూఆర్ఎల్ కాపీ చేసుకుంటాను అండ్ ఇక్కడ కంపెనీ అనే పేజ్. సో ఇక్కడ యూఆర్ఎల్లో ఏదైతే ఉంటుందో ఆ నేమే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వెబ్సైట్ చూపిస్తాను. సో డేటాబేస్ ఆటోమేషన్ బెంగళూరు అనే ఫోల్డర్లో కంపెనీ అనే ఫైల్ ఉందన్నమాట. సో కంపెనీ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ, ఎడిట్. ఇప్పుడు మనం కెనానికల్ ట్యాగ్ని ఎంటర్ చేయాలన్నమాట. సో జస్ట్ సింపుల్గా కెనానికల్. సో ఇక్కడ https యాడ్ చేసామంటే సో ఇదే కదా ఒరిజినల్ ఇక్కడ చూసారంటే ఒరిజినల్ అనేది యూఆర్ఎల్ ఇదే. జస్ట్ మనం అక్కడ యాడ్ చేశాను, నేను https అని యాడ్ చేశాను. సేవ్. సో క్లోజ్. సో దెన్ వాట్ వీ డూ, SPM మిషన్స్. సో ఇక్కడ దీని యూఆర్ఎల్ ఏంటి, బెంగళూరు ఫోల్డర్లో SPM మిషన్. ఇక్కడ SPM మిషన్ అని ఎక్కడ ఉంది, SPM mission.php. రైట్ క్లిక్. సో ఒరిజినల్ యూఆర్ఎల్ ఏంటో మనం ఆ ఒరిజినల్ యూఆర్ఎల్ మనం పేస్ట్ చేయాలి, డేటాబేస్ ఆటోమేషన్ .in/SPM మిషన్. సో ఈ కోడ్లో మనం అది యాడ్ చేద్దాం. లింక్ REL = https డేటాబేస్ ఆటోమేషన్ .in/SPM మిషన్. సో సేవ్ చేంజెస్, దెన్
క్లోజ్. అదే మనము వర్డ్ ప్రెస్ అనుకోండి, ఎలా చేస్తామంటే ది వెడ్డింగ్ మూమెంట్స్ WP admin. సో మనం 4th పాయింట్ డిస్కస్ చేసాం, సెల్ఫ్ రెఫరెన్షియల్. సో దాన్ని నేను వర్డ్ ప్రెస్లో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పేజ్ తీసుకుంటాను. సో పోస్ట్ అనేది మనం బ్లాగ్స్ ఏదైతే రాస్తామో అది అన్ని పోస్ట్లో ఉంటాయి, జనరల్ పేజెస్ అన్ని కూడా పేజెస్లో ఉంటాయి అన్నమాట, జస్ట్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్టర్స్ పేజ్ తీసుకుంటాను. కాంటాక్టర్ పేజ్లో ఐ థింక్ యాడ్ చేయలేదు అనుకుంటా, ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను నేను. ఎప్పుడు కూడా వర్డ్ ప్రెస్లో వర్క్ చేసేటప్పుడు ఇలా లోడ్ అవుతున్నప్పుడు మనం ఏ బటన్ కూడా ప్రెస్ చేయకూడదు అన్నమాట, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో కోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం బై మిస్టేక్ ఏదైనా ప్రెస్ చేస్తే కోడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ URL ఏంటి, జస్ట్ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేశాను అనమాట. సో ఇది పేజ్ అనమాట, ది వెడ్డింగ్ మూమెంట్స్ .in/contactors అనేది పేజ్. సో ఇది లోడ్ అవుతుంది. సో వీ షుడ్ వెయిట్. వన్స్ లోడ్ అయిన తర్వాత ఏంటంటే మనం బాటంలోకి వచ్చామంటే యోస్ట్ SEO అని ఉంటుంది అనమాట. యోస్ట్ SEOలో అడ్వాన్స్డ్ కింద అడ్వాన్స్డ్ అని ఉంటుంది, అక్కడ కెనానికల్ URL ఉంటుంది అనమాట. సెల్ఫ్ రెఫరెన్షియల్గా మనము ఈ URLని కాపీ చేసుకునేసి, సో దీని యొక్క ఒరిజినల్ కంటెంట్ ఇదే అనేసి మనం గూగుల్ చెప్తాం. సో బట్ ఈ వెబ్సైట్ అనేది HTTPS వెబ్సైట్ అనమాట. సో అవి చూసుకోవాలా. వన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ యూ షుడ్ మెన్షన్ అప్డేట్. సో ఇలా అప్డేట్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ పేజ్ అనేది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో cPanలో అయితే మనం లింక్ యాడ్ చేయాలా, అదే మన వర్డ్ ప్రెస్లో అయితే జస్ట్ మనం ఆ లింక్ యాడ్ చేసేసి అప్డేట్ కొట్టడానికి సరిపోతుంది అనమాట. సో ఐ హోప్ యూ క్లియర్ అబౌట్ కెనానికల్ ట్యాగ్స్. కెనానికల్ ట్యాగ్ అనేది మనము గూగుల్కి ఇంటిమేట్ చేస్తాం అనమాట, ఏది ఒరిజినల్ కంటెంట్ ఏది డూప్లికేట్ కంటెంట్ అని ఇండికేట్ చేయడం కోసం మాత్రమే మనము కెనానికల్ ట్యాగ్ అనేది యూస్ చేసుకుంటాం. I hope you clear about canonical tags. If you have any doubts about canonical tags, please let me know. Based on that, I will explain. So thank you so much for your valuable time to watch this video. Have a nice day.